నేమ్ నవీన్. మేమిద్దరం బీటెక్ చదువుతున్నాం. తను నా జూనియర్. 5th సెమిస్టర్ స్టార్టింగ్లో నేను ఆ అమ్మాయిని చూశాను. అప్పటినుండి డైలీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసేవాణ్ణి. అలానే తన స్టోరీస్కి లైక్ చేసేవాణ్ణి. ఫైనలీ తన బర్త్డే రోజు ధైర్యం చేసి తనకి మెసేజ్ చేశాను. అప్పటినుండి మేమిద్దరం డైలీ చాట్ చేసుకునేవాళ్లం. 1 వీక్ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం అని తనకి చెప్పేశా. తను 3 డేస్ టైం తీసుకొని నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. ఇంక అప్పటినుండి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. తరువాత తన ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే నేను తనని వాళ్ల ఊరిలో డ్రాప్ చేసి వచ్చాను. అప్పుడు వాళ్ల అమ్మ తన మొబైల్ తీసుకొని మా చాట్ మొత్తం చూసేసింది. అప్పుడు జరిగింది మొత్తం తను వాళ్ల అమ్మకి చెప్పి నేను తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. దానికి వాళ్లమ్మ, నువ్వలా చేస్తే నేను చనిపోతా. ఇప్పుడు నీకెవరో కావాలో చెప్పు, వాడా నేనా అని అడిగింది. కాని తను అప్పుడు కూడా నాకు వాడే కావాలి అని చెప్పింది. దాంతో వాళ్ళ అమ్మ తనని చాలా కొట్టి బలవంతంగా వాళ్ళ నాన్నమీద ఒట్టు వేయించుకుంది. అయినా సరే తను నాతో మాట్లాడేది. తరువాత ఒకరోజు తను నాతో మాట్లాడుతుండగా వాళ్ళమ్మ చూసి మా ఇంట్లో వాళ్ళకి చెప్పింది. అప్పుడు మా పేరెంట్స్ నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి ఆ అమ్మాయితో మాట్లాడకు అని. అలానే వాళ్ళమ్మ నాకు కాల్ చేసి, ఇంకోసారి మా అమ్మాయికి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే సూసైడ్ నోట్లో నీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పింది. తర్వాత తను నాకు కాల్ చేసి, నువ్వేం బాధపడకు, నాకేం కాదు, నువ్వు స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకో, నా స్టడీస్ కంప్లీట్ అవ్వగానే నీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్పింది. ఇంకప్పట్నుండి తనకి మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అనొస్తుంది. తనని వాళ్లమ్మ ఏం చేస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది. తనతో మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది. కాని తనని మీటయ్యే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది నా లవ్ స్టోరీ.